నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్న శ్రీచంద్ర హైస్కూల్పై చర్యలు తీసుకొని గుర్తింపు రద్దు చేయాలి. పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్. నవనాథపురం ఆధ్వర్యంలో 75 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. శ్రీనగర్ కాలనీ నాగార్జున సర్కిల్లో ఆల్ వాస్తు ఇంపార్ట్మెంట్ గ్రాండ్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ హాజరై ప్రారంభించారు. తెలంగాణ స్టేట్ బ్యూరో ప్రతాప్ రాజ్ ఇచ్చిన సమాచారం మేరకు శ్రీనగర్ కాలనీలో నాగార్జున సర్కిల్లో ఆల్ వాస్తు ఇంప్రూవ్మెంట్ గ్రాండ్ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది. డాక్టరేట్ రాజ్గోపాల్ స్థపతికి శంకర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. శంకర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా అనేక పరిశోధనలు అధ్యయనాలు చేసి ఎంతో మంది ప్రజలకు మంచి రెమెడీస్ ఇచ్చామని, వాళ్ళ సక్సెస్ఫుల్గా ఉన్నారని, ఎలాంటి వాస్తు దోషాలు అయినా చిన్నపాటి పరిహారంతో వాటిని సెట్ చేయగలమని చెప్పారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్, అప్పు ఖాన్, తనుబాయ్, శరత్ గౌడ్, మధు యాదవ్, వార్డు మెంబర్ నాగరాజు, నందుబాయ్, శ్రీను నాయక్, అడ్వకేట్ నారాయణ, మల్లేష్ యాదవ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ టోకెన్ల పంపిణీలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆసుపత్రి గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఉదయం 7 గంటలకి 100 వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన టోకెన్స్ తమ ఇష్టానుసారంగా ఇచ్చారని లావణ్య సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన ద్వారానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం సమయపాలన లేకుండా, ఉద్యోగ వేళలు పాటించకుండా 10 గంటల నుంచి 12 గంటల మధ్యన విధులకు హాజరవుతున్నారని ఆరోపించారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యులు సైతం ఇక్కడ సిబ్బందితో సమన్వయం లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించి రోజుకు ఒక పట్టికను అమలు చేస్తూ తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ లావణ్య ఆరోపించారు. శనివారం ఫస్ట్ డోస్కు సంబంధించి ఉదయం 7 గంటలకే 100 టోకెన్లు తమకు నచ్చిన వ్యక్తులకు డబ్బులు తీసుకొని జారీ చేశారని బాధితులు, నాయకులు ఆరోపించారు.
ఇదే విషయమై మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి జిల్లా వైద్యాధికారి గాయత్రి దేవిని సంప్రదించగా జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వైద్యాధికారి మధ్య సమన్వయం కొరవడంతో సమస్యగా మారిందని వివరణ ఇచ్చారు. జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తక్షణమే తనిఖీలు నిర్వహించి సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తించే విధంగా చూడాలని కోరారు. లేని పక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని పేర్కొన్నారు. గ్రామంలో 3 నెలల నుంచి ఇదే ఉంది. దాదాపుగా ఒకరికి 7 గంటలకు టోకన్ ఇస్తారు, ఒకరికి 10 గంటలకు టోకన్ ఇస్తారు, ఒకరికి 10 గంటలకు టోకన్ ఇస్తారు. ఇచ్చే వాళ్ళకి ఎంతమంది మ్యాక్సిమం ఇంతమంది అని చెప్పి ఈ టైంకి అది రమ్మని చెప్పి ఆ టైంకి అయిపోతుంది కదా. కొంతమంది ముందు ఇచ్చి కొంతమంది తర్వాత ఇచ్చి ఎంతమందికి ఇస్తారో తెలియక రైతులు కానీ పేషెంట్ కానీ షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ కానీ వచ్చి ఇక టోకన్ లేదని చాలా మంది ఇబ్బంది పడుతుంది. అలా ఇబ్బంది లేకుండా ఇంతమందికి ఇస్తామని చెప్పి ఒక టైం ఇచ్చి టైం ప్రకారం ఇస్తే చాలా బాగుంటుంది. డాక్టర్ అమ్మ కూడా ఎక్కువ పేషెంట్స్ ఉన్న రోజున ఆమె లీవ్ పెడుతుంది. ఆమెకు చెప్పినా ఆమె పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు. ఈ పరిస్థితి సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మాకు తాళం వేయడం జరిగింది. ఎందుకంటే సుమారుగా 3 నెలల నుంచి మాకు రోజు ఇదే పరిస్థితి. సుమారుగా ఇక్కడ రావడం 20 గ్రామాల నుంచి రోజు ఇక్కడికి రైతులు 6:30 7 గంటలకు బస్సులకు వచ్చి టిఫిన్లు కట్టుకొని వచ్చి బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్ ఇక్కడ వండుకుంటారు. ఇక్కడున్న స్టాఫ్ మాత్రం ఇక్కడున్న హాస్పిటల్లో ఉన్న నర్సులు మాత్రం 10 గంటలకు 11 గంటలకు వచ్చి టోకన్లు ఇచ్చేసి అందరిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వచ్చేవారికి 1000 మంది ఉంటారు. వాళ్ళ పంచాయతీ పెట్టి వాళ్ళు 2-3 ఉండి ఇక్కడ వాళ్ళు హాస్పిటల్ సెట్ చేయలేకపోతారు. డాక్టర్ అమ్మ నడితే నేను చెప్తాను, నా చేతులు ఏం లేదు, ఏ నర్సు వినడం లేదు, నా బాధ్యత లేదు. మంది ఎక్కువ ఉన్న రోజు ఆమె లీవ్ పెట్టుకుంటుంది. మరి పరిస్థితి ఆమె బయటకు రావట్లేదు అంటే నా మీద నన్ను కొట్టడానికి వస్తున్నారు, నా మీకు కేసు పెడుతున్నారు, ఎస్ఎస్సీ కేసు పెడుతున్నారు, నేను రానని చెప్తుంది. మరి పరిస్థితి ఏందామని చెప్తే ఈరోజు అందరం కలిసి మూకుమ్మడిగా ఈరోజు హాస్పిటల్ తాళమేయడం జరిగింది. మరి చాలామంది కూడా ఈ కోవిషీల్డ్ తీసుకోవడానికి చాలామంది వచ్చి 3 నెలలు ఇబ్బంది పడుతున్నారు. ఇక క్రమశిక్షణ లేదు. మా జిన్నారంలో బంజరు దొడ్డుకున్న వీళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు. ఈడున్నటువంటి సిస్టర్లు ఎవరైతే దీన్ని సర్వనాశనం చేస్తారు, ఆ సిస్టర్ పైన యాక్షన్ తీసుకోవాలి. మరి ఇక్కడ డాక్టర్ కూడా మంది ఎక్కువగా లీవ్ పెడుతుంది. వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఎవరు ఇచ్చారో ఆ ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు లేరు. మరి ఇక్కడ టోకన్లు ఒకరోజు 7 గంటలకు ఇస్తారు, ఒకరోజు 10 గంటలకు ఇస్తారు. కొన్ని టోకన్లు అమ్ముకుంటారు. ఈరోజు టోకన్లు 7 గంటలకు ఇచ్చేసారు. మరి ఇక డ్యూటీ రావాల్సిన నర్సులు మాత్రం అందరూ 10 గంటలకు 11 గంటలకు 12 గంటలకు డ్యూటీకి వస్తారు. ఎందుకు ఇట్లా లేవు అని చెప్పి సర్పంచ్ని తీసుకొని పెడితే కూడా నువ్వేంది నాకు చెప్పిన పరిస్థితికి వచ్చారు నర్సు. మొన్న మా సర్పంచ్ గారికి సూదికని మేము పోతే 12 గంటలకు వచ్చింది. ఎందుకు లేట్ వచ్చామంటే నా ఇష్టం నువ్వెవరండి సర్పంచ్ అయితే నాకెందుకు అంటున్నామే. మరి వీళ్ళని ఎవరు అడగాలి? మరి మేము డిఎంహెచ్ఓ కంప్లైంట్ చేస్తే డిఎంహెచ్ఓ గారు ఏమంటారు అంటే ఇక్కడ డాక్టర్ కరెక్ట్ లేదు, ఇక్కడ నర్స్ కరెక్ట్ లేరు, సిస్టర్ కరెక్ట్ లేరు, వాళ్ళని ఏం చేయలేకపోతున్నా, మీరు ఏమని చేసుకున్నా బాగా చేయాలంటే మరి డిఎంహెచ్ఓ ఆమె కూడా చేతులు ఎత్తేసింది. మరి కోవిషీల్డ్ అనేది ఈరోజు 120 డోసులు ఫస్ట్ డోస్ సెకండ్ డోసు జిన్నారం గవర్నమెంట్ హాస్పిటల్ ఒక సిస్టర్ ఇంట్లో పెట్టారు. మరి దాని బాధ్యత ఎవరు? ఆ సిస్టర్ ఏమైనా చేస్తే అమ్ముకుంటే బాధ్యత ఎవరు? ముఖ్యంగా టోకన్ కూడా అమ్ముకుంటారు జిన్నా ఇక్కడ హాస్పిటల్ వాళ్ళు. మరి ఆ సూదులు కూడా అదే రకంగా ఒక్క సూదిని 3కి ఇచ్చి వాళ్ళకు 20 సూదులు అమ్ముకుంటున్న బాధ్యులు ఎవరు? మరి ఆ సిస్టర్ కాపాల్సిన బాధ్యత ఎందుకు వచ్చింది? కోవిషీల్డ్ అంటే ఇంతమంది కొన్ని వందల ప్రాణాలు కాపాల్సిన సూదులను కూడా మరి గవర్నమెంట్ నిర్లక్ష్యంగా ఒక మామూలు నర్సు సిస్టర్ ఇంట్లో పెట్టడం అనేది అది సిగ్గుచేటు. మరి ఇక్కడ ఉన్న 20 గ్రామాల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. నాట్లు వేసిన వాళ్ళు బీపీ పేషెంట్ షుగర్ పేషెంట్లు 3 నెలల నుంచి మొత్తుకుంటారు. మా ఇంటికి వచ్చి ధర్నా చేస్తుంటారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి డిఎంహెచ్ఓ ఎంబడే యాక్షన్ తీసుకోవాలి. డిఎంహెచ్ఓ చేతులు ఎత్తేసింది. దయచేసి కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇక్కడ చాలా మంది రోజు 400 మంది వస్తారు. వాళ్ళు 100 మందికి ఇస్తున్నారు. ఆ 100 మందికి ఫోన్లన్నీ టోకన్లు ఇస్తున్నారు. ఒకళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు 10 టోకన్లు ఇస్తారు. ఇక్కడ వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు. పాపం చాలా మంది ఇక్కడ చెట్లకి కూర్చున్నారు. వాళ్ళు టిఫిన్ తిని 1 2 గంటలకు వెళ్ళిపోతారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కరు కూడా 12 గంటలలోపు డ్యూటీకి ఏ నర్సు కూడా రావడం లేదు. మరి దీనిపైన యాక్షన్ తీసుకొని మా జిన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైన యాక్షన్ తీసుకొని మీరు కరెక్ట్గా విజిట్ చేయండి. చేసుకున్న స్టాఫ్ మొత్తం మార్చి వేరే వాళ్ళని చేసి మాకు ఇక్కడున్న 20 గ్రామస్తులు అందరికీ కూడా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ శిబిరం మరియు మెగా హెల్త్ చెకప్ క్యాంపును సాలూరా గ్రామంలో నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాన్సర్ శిబిరము మరియు మెగా హెల్త్ చెకప్ క్యాంప్ సాలూరా గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భవానీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాట్రా గడ్డ భారతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. బోధన్ మండలం సాలూరాలో గ్రామంలో ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించి ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. భవానీ లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలను ప్రజలు అభినందనలు
వివరాలు తెలియజేశారు. గ్రామంలో ప్రజలందరికీ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం పట్ల గ్రామ సర్పంచ్ ఎంపీపీ బుద్దె సావిత్రి సైతం హర్షం వ్యక్తం చేశారు. కార్యదర్శి లంకా రవి, క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ కాశిప్, ఐ స్పెషలిస్ట్ డాక్టర్ కె సతీష్, ఎంపీపీ బుద్దె సావిత్రి రాజేశ్వర్, సాలూర గ్రామ సర్పంచ్ బుయాన్ చంద్రకళ రాజప్ప, ఉప సర్పంచ్ సర్దే సాయిలు, గ్రామ పెద్దలు గోవింద్ గౌడ్, స్వామి గౌడ్, రాజా గౌడ్, గ్రామ అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి సాలూరా గ్రామంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వారి సహాయ సహకారాలతోటి లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా హెల్త్ శిబిరాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడు మారుమూల గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలకి అనేక రకాలైనటువంటి వ్యాధులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళి, కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అంతంత ఫీజులు కట్టి వాళ్ళు చూయించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వస్తున్నాము అని చెప్పేసి మా యొక్క లయన్స్ క్లబ్ ఆఫ్ భవానీ మరియు ఈ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఏదైతే ఉందో వారి యొక్క సహకారంతో మేము ఈ మారుమూల గ్రామానికి ఇక్కడ వచ్చి ఈరోజు ఇక్కడ ఒక బీపీ మరియు షుగర్ టెస్ట్ మరియు క్యాన్సర్ మరియు కంటి పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇక్కడికి వచ్చినటువంటి శిబిరం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని తెలుసుకొని అందరూ కూడా వచ్చి వారి వారి పరిధుల్లో అన్ని టెస్టులు కూడా చేయించుకొని వాళ్ళకి కనుక ఇప్పుడు ఏదైనా కనుక ఒక అకస్మాత్తుగా మనం ఇన్ని రోజులు చూయించుకోకుండా ఉంటాము. అకస్మాత్తుగా ఇవాళ క్యాన్సర్ శిబిరం పెట్టడం జరిగింది. ఎక్కువగా మహిళలు క్యాన్సర్కి గురి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం నార్వ గ్రామంలో ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల్ నార్వ గ్రామంలో ఈరోజు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గ్రామ సర్పంచ్ గోరిగంటి రాములు, రాజేశ్వర్ గౌడ్, గొల్లరాజు, జంగం ప్రభాకర్, ఉప్పరి సాయిలు, గొల్ల మల్లన్న, యూసుఫ్, గొట్టం ఎల్లయ్య, నామ అంజయ్య మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్న శ్రీ చంద హై స్కూల్ పై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్న శ్రీ చంద్ర హై స్కూల్ పై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలి. ఈ సందర్భంగా పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు నరేందర్ నాగరాజులు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని శ్రీచంద్ర హై స్కూల్ వారు ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రత్యక్ష తరగతులను నిర్వహించడం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పేరుతో విద్యా సంస్థలు మూసి ఉంటే శ్రీచంద్ర హై స్కూల్ వారు మాత్రం ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా వ్యవహరించడం జరుగుతోంది. ఈ విషయమై విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఉండటం సరైనది కాదని వారన్నారు. మరోవైపు కరోనాతో విద్యా సంస్థలు మూసి ఉంటే ఆన్లైన్ ఫీజుల పేరిట విద్యార్థులు తల్లిదండ్రులు పీకు తింటున్నారని వారన్నారు. తక్షణమే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించని శ్రీచంద్ర హై స్కూల్ పై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని విద్యా సంస్థలను భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకు చవి చూడవలసి వస్తుందని వారు హెచ్చరించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు ఎస్ఎఫ్ఐ నాయకులు ఎం శ్రీనివాస్, జోహార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో లయన్స్ క్లబ్ ఆర్మూర్ నవనతపురం ఆధ్వర్యంలో 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు మహీంద్రా ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆర్మూర్ మండల పట్టణంలో ఈరోజు లయన్స్ క్లబ్ ఆర్మూర్ నవనాథపురం ఆధ్వర్యంలో 75వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ మహీంద్రా ఫైనాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడానికి నిజామాబాద్ గవర్నమెంట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ పి సుధీర్ బాబు, మహీంద్రా ఫైనాన్స్ డివిజనల్ మేనేజర్ నీరడి రవీందర్, డాక్టర్ వంశీకృష్ణ, లయన్స్ క్లబ్ ప్రాజెక్ట్ చైర్మన్ అంబల్ల తిరుపతి, కో చైర్మన్ చెరుకు పృథ్వీరాజ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు పుప్పాల శివరాజ్ కుమార్, కార్యదర్శి బిజ్జు సంతోష్, కోశాధికారి జ్ఞాని మరియు బ్లడ్ డోనర్స్ యువకులు తదితరులు పాల్గొనడం జరిగింది. హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా రక్తదానం సేవలు స్టార్ట్ చేశాము. కాస్త నీరసంగా ఉన్నాను, ఎందుకంటే నేను కూడా ఇప్పుడే రక్తదానం చేసి వచ్చాను. ముఖ్యంగా రక్తదానము, అవయవదానము వాటిపైన అవేర్నెస్ కల్పించేదానికే ఆర్మూర్ నవనాథపురం లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. సో అందరికీ నా విన్నపం ఏంటంటే దయచేసి ముందుకొచ్చి రక్తదానానికి, ఆర్గాన్ డొనేషన్కి ఇంట్రెస్ట్ చూపించండి. థ్యాంక్ యూ. ఆర్మూర్ నుంచి శివరాజ్ కుమార్ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నారు. రక్తదానం శిబిరాలు అది చాలా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రక్తదానం అనేది మనిషికి చాలా అవసరం. రక్తం లేని మనిషి ఉంటాడు. రక్తం ప్రపంచంలో ఎవరు తయారు చేయలేరు. ఏ ల్యాబొరేటరీ తయారు చేయలేదు, ఏ గవర్నమెంట్ తయారు చేయలేదు, ఏ తయారు. కాబట్టి రక్తదాన శిబిరాన్ని, రక్తాన్ని ప్రజలకు, ప్రతి మనిషికి అవసరం. ఏ ఆపరేషన్కైనా దేనికైనా అవయవ దానాలు కూడా చాలా ముఖ్యం. మన డాక్టర్ వంశీకృష్ణ గారు, మహేంద్ర వారు వచ్చి ఇక్కడ మా లయన్స్ క్లబ్ తరఫు నుంచి బ్లడ్ డొనేషన్ ఇస్తున్నట్టు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మా లయన్స్ క్లబ్ ఆర్మూర్ తరఫు నుంచి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంపుని కండక్ట్ చేసిన అధ్యక్షులు శివరాజ్ కుమార్ గారు, అదేవిధంగా బ్లడ్ డోనర్గా ఉన్నటువంటి ఈ సంతోష్ కుమార్ గారు, డాక్టర్ వంశీకృష్ణ గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఇస్తున్నటువంటి మహేంద్రా రీజనల్ మేనేజర్, వాళ్ళ స్టాఫ్కి, మిగిలిన వచ్చిన యూత్ అందరికీ కూడా నేను లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కరోనా పరిస్థితుల్లో, బ్లడ్ దొరకని పరిస్థితులలో మీరు చేసే దానం మహాదానం, ప్రాణదానం చేస్తున్నారు. దానికి మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురం తరఫున ఇటువంటి క్యాంప్స్ ఇక్కడ కండక్ట్ చేసినందుకు అధ్యక్షుల వారిని, లయన్స్ టీంని అందరినీ కూడా నేను అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని మేము విస్తృతంగా చేస్తానికి పత్రికా విలేకరులు కూడా మీరు సహకరిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మహేంద్ర నవనాథపురం ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను ఏర్పాటు చేశాము. ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్కు మహీంద్రా ఫైనాన్స్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ కలిసి నిర్వహించడం జరిగింది. దీనికి నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వారు ఈ బ్లడ్ కలెక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఏదైతే ఈ యొక్క కరోనా విపత్తు పరిస్థితుల్లో 3వ వేవ్ సంబంధించిన దృష్టితో ఈ బ్లడ్ చాలా ముఖ్యమైనది. ఒక్క యూనిట్ బ్లడ్ 3 ప్రాణాలను కాపాడుతుందని చెప్పేసి ఇంతకుముందే డాక్టర్ వంశీకృష్ణ గారు చెప్పారు. కాబట్టి యువత ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలను విస్తృతంగా చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో, మురికి వార్డులలో బీద ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ, దీనికి యువత మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు మాతో తోడ్పాటు పడితే మేము ఎంతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. దళిత ఐక్య సంఘటన అధ్యక్షులు పిసి భోజన సంస్మరణ సభను తాజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దళిత ఐక్య సంఘటన గౌరవ అధ్యక్షులు పిసి భోజన్న సంస్మరణ సభను తాజ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య వక్తలు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, పిసి భోజన్న గారు జాతి కోసం, అణగారిన వర్గాల కోసం, పేద ప్రజల కోసం విద్యార్థి దశ నుండే పోరాటం చేసిన ధీరుడు. అంబేద్కర్ స్ఫూర్తితో ఉద్యమాలను చేస్తూ ఏ సమస్యనైనా పరిష్కరించే దిశగా ఉద్యమాలను ప్రజల్లో దూసుకెళ్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ
ప్రజా ఉద్యమాల్లో ప్రజల్లో ఉంటూ కార్యకర్తగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయని వారన్నారు. అదే క్రమంలో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భయపడకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటంలో ముందుండి పనిచేసిన వ్యక్తి అని అన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ముందుండి ఎదిరించిన వ్యక్తి పీసీ బోచన్న అని అన్నారు. పీసీ బోచన్న మరణ వార్త తాను జీర్ణించలేకపోతున్నానని అన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే తస్మాత్ జాగ్రత్త అని వారు హెచ్చరించారు. అనంతరం వివిధ రాజకీయ పార్టీల, ప్రజల సంఘాల, దళిత బహుజన సంఘాల నాయకులు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నేత వి ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తాహిర్ బిన్, చిన్న బీజేపీ రాజారాం, సిపిఐ జిల్లా కార్యదర్శి, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బి దేవారాం, టీడీపీ యాదగౌడ్, జేఏసీ కన్వీనర్ సావేల్ గంగాధర్, దళిత ఐక్య సంఘటన డివిజన్ అధ్యక్షుడు గట్టు మాణిక్యం, దళిత నాయకులు పొన్నాల చంద్రశేఖర్, మురళి, పీసీ బోచన్న, సతీమణి తదితరులు మాట్లాడారు. ఈ సంస్మరణ సభలో బీజేపీ దళిత మోర్చా నాయకులు కోటేశ్వర్, పెద్ద బోచన్న, సురేష్ ఠాకూర్, సుమన్, దేగాం ప్రమోద్, నరేందర్, అనిల్, అఖిల్తో పాటు రాజకీయ పార్టీల, దళిత బహుజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫలితం మాత్రమే అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది భోజనను. ఎందుకంటే తను సామాజిక చైతన్యాన్ని, రాజకీయ చైతన్యాన్ని ప్రజల కొరకే వినియోగించిన ఒక మహత్తరమైన ఒక రాజనీతిజ్ఞుడు కూడా నాకు కనబడ్డది. అమ్మ ఉషమ్మ కూడా కులాంతర వివాహం చేసుకొని తన ఆదర్శాలను కొనసాగించడానికి ఒక ధర్మపత్నిగా ఆ విధంగా తన సహకారాన్ని అందించిందంటే మాత్రం చాలా గొప్ప కుటుంబాన్ని నేను మీ మధ్య చూస్తున్నందుకు నాకు చాలా గర్వంగా అనిపిస్తున్నాను. అయితే నేను ఈ సమావేశంకు పాల్గొంటున్నా అన్నట్టుగా భోజన మీరు సభకు పాల్గొనాలని చెప్పి కృష్ణమాధికారు కూడా నాతో అనడం అంటేనే ఆ సామాజిక ఉద్యమ స్ఫూర్తి ఏ విధంగా ఉందంటానికి ఇంతకంటే ఎక్కువ కాదు. మొన్న నేను అంటున్న ఒక మిత్రులారా, సరే అసలు ప్రజల కొరకు కొట్లాడడం అనే ఆర్మూర్ హెచ్పీ గ్యాస్ పంపిణీదారుగా నియమించబడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు 20వ వార్షికోత్సవం నిర్వహించారు. వంశీ గ్యాస్ ఏజెన్సీ 20వ వార్షికోత్సవము ఆర్మూర్ ఏరియా హెచ్పీ గ్యాస్ పంపిణీదారునిగా నియమించబడి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భముగా ఈరోజు 20వ వార్షికోత్సవం నిర్వహించబడినది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే మరియు పియూసీ చైర్మన్ శ్రీ ఆశన్న గారి జీవన్ రెడ్డి గారు పాల్గొని వంశీ గ్యాస్ ఏజెన్సీలో కేక్ కట్ చేసి ప్రొపరేటర్ శ్రీ కోటపాటి నరసింహనాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేసి ఆర్మూర్ ప్రాంత సుమారు 100 గ్రామాలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారని అభినందించారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ 24/7 మరియు 365 రోజులు ఇంటింటికి గ్యాస్ రీఫిల్ సప్లై చేస్తూ ఎటువంటి ఫిర్యాదులు లేకుండా విజయవంతముగా నడిపినందుకు అభినందిస్తూ ఈ సందర్భంగా వంశీ గ్యాస్ ఏజెన్సీలో మొట్టమొదట గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారుడు శ్రీ జీవి ఉమేష్ చంద్ గారిని వంశీ గ్యాస్ ఏజెన్సీ తరపున సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు చైర్మన్ పండిత్ వినితా పవన్, వైస్ చైర్మన్ మున్నాబాయ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్, కౌన్సిలర్ చక్రో, కౌన్సిలర్ రవిగౌడ్, కౌన్సిలర్ ఆకురాము, కౌన్సిలర్ కాదేశ్ శ్రీనివాస్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. నువ్వు పక్కకు ఉండట్లేదు, నువ్వు పక్క ముందుకో, మాస్క్ది తెలంగాణ. జీవనన్న నాయకత్వం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి 500 PSC కెపాసిటీ ఆక్సిజన్ ప్లాంట్ వచ్చినట్లు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి 500 PSC కెపాసిటీ ఆక్సిజన్ ప్లాంట్లు వచ్చిందని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. థర్డ్ వేవ్కు తట్టుకోవడానికి ముందు జాగ్రత్తగా ఆక్సిజన్ ప్లాంట్లు దోహదపడుతుందని అన్నారు.
మా ఆసుపత్రిలో 100 పడకలకు 100 ఆక్సిజన్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. బాన్స్వాడ డివిజన్లో 9 నియోజకవర్గాలకు ఆక్సిజన్ సిలిండర్లు ఇక్కడ నుండి సరఫరా చేయొచ్చన్నారు శ్రీనివాస్ ప్రసాద్. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో ఆక్సిజన్ లేక జిల్లా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రికి రోగులకు తరలించవలసి వచ్చింది. ఆక్సిజన్ ప్లాంట్లు రావడంతో ఇక్కడే ట్రీట్మెంట్ చేయొచ్చన్నారు. 12 బెడ్స్ ఐసీయూ కూడా శాంక్షన్ అయ్యింది. ఇవన్నీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి కృషితో వచ్చాయని అన్నారు శ్రీనివాస్ ప్రసాద్. మనము గత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి మనం ఎన్నో ఈ కోవిడ్ మూలాన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాము. చాలామందిని కూడా కోల్పోయాము. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ లేక అప్పుడు ఇంతకుముందు ఆక్సిజన్ ఉన్నా కానీ పరిమిత సంఖ్యలో అవైలబిలిటీ ఉండడం వలన చాలా కేసులను గాంధీకి, నిజామాబాద్ పంపించాము. దానివల్ల కూడా పేషెంట్స్కు గవర్నమెంట్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు పర్వాలేదు, కానీ ప్రైవేట్ వెళ్ళిన వాళ్ళకి చాలా ఆర్థికంగా భారమై చాలా వాళ్ళు చితికిపోయారు. అయితే మనకు ఒక మంచి శుభవార్త ఏంటంటే ఈ థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు. దానికి ప్రిపేర్నెస్గా మన గౌరవ శాసనసభ్యులు మన తెలంగాణ గవర్నమెంట్ స్పీకర్ గారు మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి కంపల్సరీ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఇచ్చారు ఇవన్నీ. కానీ మన బాన్స్వాడ ఏరియా హాస్పిటల్కు ఖచ్చితంగా కావాలని మన చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి 500 కెపాసిటీ పిఎస్ఏ కెపాసిటీ ఆక్సిజన్ ప్లాంట్ మంజూరు చేశారు. అది నిన్న మన వెహికల్లో ట్రాన్స్పోర్ట్లో వచ్చింది. అంటే ఆక్సిజన్ సిలిండర్స్ కోసం అయిపోతే నిజామాబాద్కి వెళ్ళడము, ఫిలప్ చేసుకురావడము అట్లా లేకుండా ఇక్కడ నుంచే ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ నుంచి దాన్ని ఇక్కడే ప్రొడక్షన్ చేసి ఇక్కడ బాన్స్వాడ కాకుండా సరౌండింగ్ పిఎస్సీలకు కూడా సప్లై చేసేటట్టు ఏర్పాటు చేస్తున్నాము. దీనివల్ల ఆక్సిజన్ కొరత అనేది తీరిపోయింది. దాంతోపాటు మన స్పీకర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రత్యక్ష తరగతులను నిర్వహిస్తున్న శ్రీచంద్ర హైస్కూల్పై చర్యలు తీసుకుని గుర్తింపు రద్దు చేయాలి. పీడీఎస్యూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు డిమాండ్. నవనాథపురం ఆధ్వర్యంలో 75 ఇండిపెండెన్స్ డే సందర్భంగా మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.